ఫ్రెండ్స్ కొద్దిగా ఖరాబ్ అయింది. ఇగో టాటర్ వేపిస్తున్నాం. ఇగో టాటర్ వేపిస్తాం. మొత్తం అంత కొద్దిగా ఖరాబ్ అయింది. ఇగో అంత ఖరాబ్ అయింది కొద్దిగా. ఇగో మొత్తం ఏం చేయాలి, అంత ఖరాబ్ అయింది. ఇగో మొత్తం ఖరాబ్ అయింది. ఇగో ఖరాబ్ అయ్యేందుకు మొత్తం వేస్తున్నాం. టాటర్ వేసి మళ్ళీ వేరేది టమాటా నారు వేస్తాం. ఎందుకంటే లాస్ వచ్చినా 30,000 లాస్ పోయినాయి. అయినా కానీ మళ్ళీ వేరే పంట వేస్తా. ఇగో రూపురేట్ వేసిన. రూపురేట్ వేసినాక మళ్ళీ ఎకరా టమాటాలు వేస్తే మా టమాటా అయితే ఇప్పుడైతే 150 రూపాయలు పొద్దున ఏది బాక్సు. తర్వాత ఎట్లా పోతుంది, 3 నెలలకు వస్తాయి. 3 నెలలకు 2 నెలలకు వస్తాయి ఇప్పుడు వేస్తే. కాబట్టి ఈరోజు వేస్తున్నాను ఇట్లా. ఇగో చూడు ఫ్రెండ్స్, ఇగో మొత్తం ఖరాబ్ అయింది కొత్తిమీర అంతా. ఇగో అంత ఖరాబ్ అయింది. అయినా మళ్ళీ వేస్తా కిల్. ఇగో రా 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 అంత ఖరాబ్ అయింది. ఇగో ఇగో ఫ్రెండ్స్ కొత్తిమీర ఇగో ఇంత పెద్ద పెరిగింది. ఎవరు తీసుకుంటలేరు ఆల్రెడీ. ఇగో చూడు ఫ్రెండ్స్, ఇగో హాయ్ గర్ల్స్ జెంట్స్ ఎవరైనా ఇగో కొత్తిమీర ఇలా పెద్ద పెరిగింది. ఎవరు తీసుకుంటలేరు. అందుకోసమే రిప్పేస్తున్నా. అయితే ఈ కొత్తిమీర 10 రూపాయలకు 5 రూపాయలకి ఇంత కావాలంటారు, కిలో కావాలంటారు. 10 రూపాయలకి 20 రూపాయలకి అదే 5 రూపాయలకి కిలో కావాలంట. మా పీకిట కూలి కూడా రావు కాబట్టి రిప్పేస్తున్నాం. ఇగో మస్తు ఉంది. కొద్ది షేడ్ నిండా ఉంది, ఫుల్ అయిపోయింది. ఇంకో ఇది తెలుసుగా ఫ్రెండ్స్, కొత్తిమీర అంటే ఇది కొత్తిమీర ఖరాబ్ అవుతా అన్నది. దున్నేసి మళ్ళీ వేరే పంట వేస్తాం. ఏం వేస్తాం, ఏ పంట వేసా అని అవగాహన ఉంది. రైతుకు గిట్టుబాటు వస్తలేదు. దీనికి ఈ ఎకరా భూమి వేస్తే నాకు 4 అంతల దినాలు పట్టినాయి. సంచికి 2,000, 8,000, 4 అంతల మసాలా పట్టింది. అవి ఒక 6,000, 12,000. మా టాటర్కి 6,000 పెట్టింది. మొత్తము 29,000 ఫ్రెండ్స్. మళ్ళీ పైప్ లైన్ వేసాం, అదొక 10,000. మొత్తం 30,000, 34,000 అని ఒక్క 5 పైసలు లేవు. మళ్ళీ టాటర్ కొట్టిపోయినాయి కూడా నాకు పైసలు లేవు. ఇది మొత్తం రుప్పేస్తున్నాం. ఎవరు కావాలంటే వచ్చి పీకమని ఫ్రీగా. నా ఇక్కడ చేను ఉంది. ఎవరు ఇష్టమో ఎన్కేపల్లి విలేజ్, ఎన్కేపల్లి చేవల్ల మండలి, ఎన్కేపల్లి. ఇగోటి ఇప్పుడు రాని గంట 2 గంటలు వస్తే ఎంత వికమండి ఫ్రీ వికమండి ఇలా. ఎందుకంటే రుప్పేస్తున్నాడు, ఖరాబ్ అయిపోతుంది. ఎవరైనా తిరుండి తీసుకుపోయి పేస్ట్ మీ తింటున్నా యాగేశ్వరేమో జనాలకు ఇస్తే వాళ్ళు అమ్ముకుంటారు. 10 రూపాయలకి ఇంత అమ్ముతారు. కానీ మా దగ్గర 10 రూపాయలు 2 కిలో కావాలంటారు. మేము ఈరం పేస్ట్, మాకు కూలి కాదు, ఏం కాదు. కాబట్టి రోడ్డు కొట్టేస్తున్నాం. ఇగో కారు రోడ్డు, ఇగో రుబ్బిరేట్ కొట్టేస్తాం మొత్తం. ఇగో ఈ కొంచెం చేయాలి మొత్తం రుబ్బిరేట్ కొట్టేస్తున్నాం. కొట్టేసి మళ్ళీ వేరే పంట వేస్తా. ఏ పంట చేస్తా అట్లా. ఎందుకంటే కూలీలు ఇప్పుడు ఇగో గట్టి పోదలేదు. ఇగో ఇలా గట్టి అయ్యి రోడ్డు మళ్ళీ టమాటా కాలే, మళ్ళీ పోవాలి, మళ్ళీ భోజ కొనాలి. ఇది ఇప్పుడు రోడ్డు కావాలి 2,000, 3,000. మా టమాటా భోజ కొనాలి మళ్ళీ 2,000, 5,000, 6,000 అయితే మళ్ళీ కూలీలు కావాలి 4,000. అవి 6,000, 12,000. మళ్ళీ టమాటాలకు 20,000, మొలకకు 20,000 కావాలి. మొలకకు రూపాయి, అవి 20,000, ఒక 12,000. మళ్ళీ 30,000. మళ్ళీ 4 మసాలాలు, అవి ఒక 12,000, 13,000 ఖర్చు ఉంటుంది. అవి ఒక 5,000, 30,000, 40,000 ఎకరకు 30,000 పెట్టుబడి ఫ్రెండ్స్. అయినా నేను అమ్ముతే అమ్మయో ఆ దేవుని తెలిసి, అమ్మితే దేవుని దయా, అమ్మపోతే మీ దయా. ఏం చేస్తాం మరి, అమ్మితే బాగుంటుంది. ఇవో ధనా 20,000 కసరా కానీ పూత వచ్చింది కాబట్టి రోడ్డు కొట్టేస్తున్నాం. ఏం చేద్దాం మరి, కాంతి పడుకొని ఎంత వ్యవసాయం వేసినా అని అంత వేస్ట్ అవుతున్నాం. కాబట్టి ఇంటికి పోయి నాకు దిమాగ్ ఖరాబ్ అయింది. ఖరాబ్ అయినందుకు ఇక వచ్చి రోడ్డు కొట్టేస్తున్నా. కొట్టేసి మళ్ళీ వేరే పంట పెడతాం. కాబట్టి ఇగో మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఎకరా భూమి కథం. ఏమేదో ఏడిస్తే రాదు, తుడిస్తే రాదు. వ్యవసాయం అంటే మన్ను తిని మనకు అక్కాలి. సిటీలో ఉన్న జాబులు నెలకు 50,000, 40,000 వస్తాయి. మాకేం రావు. 50,000 అయితే 50,000 పోతాయి తెలియదు,
వచ్చేది అది అమ్మిందాక మా ఇంట్లోకి వచ్చినాక ఆ దేవుని దయ. ఆ ఇంట్లోకి వచ్చినాక మా ఇంట్లోకి రాకపోతే గోవిందా. ఇప్పుడు ఇంట్లోకి రాలేవు, 30,000 పెట్టినా ఒక్క పైసలు రాలేదు. మళ్ళీ ఇప్పుడు నా చేతుల నుంచి రోడ్ రేకు 4,000 కొట్టాలి, మళ్ళీ భోజకు 4,000, 8,000 రూపాయలు మళ్ళీ కొట్టాలి. ఇప్పుడు ఏం చేస్తాము, నాకు ఏం అర్థమవుతలేదు. ఊరేసుకొని రావాలనిపిస్తుంది, అట్లా అనిపిస్తుంది మనిషికి. ఎందుకంటావు మళ్ళీ ఇప్పుడు 30,000, 60,000 రూపాయలు మొత్తం ఏం అప్పు చేసినా మొత్తం బ్యాంకులో పాస్బుక్లో మీద 2 లక్షల రూపాయలు ఇచ్చిన. ఆ 2 లక్షల రూపాయలు తిరగలేవు, మళ్ళీ మిత్తికి మళ్ళీ 3 లక్షల రూపాయలు అవుతాయి. ఆ ఏం కట్టాలో ఏమవుతుంది నాకేం అర్థమవుతుంది. పంట పండిస్తే మీ ఇట్లా, పంట పండితే అట్లా ఏం చేద్దాం, మొత్తం ఎండిపోతున్నాయి అన్నీ. నీళ్ళు కూడా సరిగ్గా పోసలేదు మనకి. బోర్ పెట్స్ బోరు కూడా సరిగ్గా నీళ్ళు పోసలేదు. ఆ బోర్ వైపు కూడా మా 2-3 బోర్ వేసినా, ఒక్కొక్క బోర్ ఈంచున్నారా, నీళ్ళు వచ్చినాయి. అయినా అని మళ్ళీ బోర్ వేస్తే 2 నీళ్ళు వచ్చాయి, దాంతో నీళ్ళు వస్తున్నా అది కూడా మళ్ళీ ఈంచుకొచ్చింది. ఏమైంది నీళ్ళు ఎక్కడ పోతున్నాయి లోపలికి. అయినా అని కష్టపడి మళ్ళీ బోర్ వేద్దాం అనుకున్నా, ఇంకో 2 లక్షలు అప్పు కావాలంటే మళ్ళీ బోర్ వేద్దాం అనుకున్నా. ఎట్లా చేయాలి, లేదా బతకలేం, మనకి వేరే పని రాదు. కాబట్టి ఈ పని చేసుకోవాలని మేము ఏదో పని చేసుకోవాలి. రోడ్డు కొట్టున్నాం. జర మంచి కొట్టు బాగా గడ్డి పోవాలి. ఎందుకంటే మళ్ళీ గడ్డి పడకుండా మళ్ళీ గడ్డి మందు కూడా ఎందుకు. జర మంచి కొట్టనా తమ్మి, నీకు డబ్బులు 100 రూపాయలు ఇస్తా, గడ్డి కొట్టు. ఒక్క రోడ్డు కొడితే 1400, గంటకు 1400, 2 గంటలు ఇక్కడ. ఏమవుతాం వాళ్ళకు 2 అంటే ఎగదుటి గంటకు 3,000 కదా, గంటకు 1400, 2 గంటలు అవుతుంది, 3,000 కదా ఇంచుమించు. వాళ్ళకు బత్త దోసవు వాళ్ళకు 2800, వాళ్ళకు 2 గంటలకు 3,000 అవుతాయి ఇక్కడ. ఏమవుతాం మరి. చిన్న గట్టి కొట్టురా, ఏయ్ ఇలా గట్టి కొట్టు పోదులేదు అటది. మనమే ఉండు, నీకేం నీకు పైలు వస్తాయి. నేను బొగ్గిడా గుట్టి కొట్టిస్తున్నా. ఇలా గట్టి కొట్టినా ఏం చేద్దాము. ఇలా గట్టి కొడుతున్నా. నీకు డబ్బులు 100 రూపాయలు 200 ఎక్కిస్తారా కావాలంటే. ఇలా గట్టి కొడితే గట్టి పోతుంది, గట్టి పోతే పడదు గట్లా. నువ్వు ఇట్లా కొడితే తెచ్చినా నేను డబ్బులు ఇస్తున్నావు కదా, ఉట్టి చేస్తలేవు కదా. గంటకు 1400 ఇస్తున్నావు, ఇంకేం కావాలి నీకు. గంటకు 1400 ఇస్తున్నా. మంచి కొట్టి మీకు ట్రాక్టర్ గట్రా పెట్టాలా డబ్బులు, లేకపోతే ఈ భూమిలో పెడుతున్నాం. ఏమవుతాం కర్మ అనుకోవాలి పెట్టాలి. ఇగో గడ్డి చూడిపోయింది, గడ్డి ఎట్లుంది ఇగో ఎంత కొత్తిమీర ఎంత ఎంత కొత్తిమీర, అంతా కొత్తిమీర వచ్చింది. పెద్ద అయింది కొత్తిమీర ఇలా పెద్దగా అయినా అని ఎవరు విక్కిపోతున్నారని రొప్పేస్తున్నా. అగ్గువ ఉంది, 1 రూపాయికి 4-5 కట్టలు ఉన్నాయి. ఆ పీకితే కూలీలకు పైరు కొడతలేవు. ఒక కూలీలకు 600 రూపాయలు అంట. ఆ 1000 రూపాయలు కొడతలేవు మొత్తం పీకితే. నేను విధంగా కూలీలు 2 అందుకోసమే మొత్తము రొప్పేసి మన టమాటాలు వేస్తా. మా టమాటాలు వేస్తా కానీ అప్పటికి అమ్మయో ఆ దేవుని తెలుసు, ఆ భగవాన్ తెలుసు. మేమైతే కష్టపడాల్సి వస్తుంది, తప్పది. ఎందుకంటే మన కావాల్సి వస్తుంది. ఈ వ్యవసాయం చేసి బతకాలి, వేరే పని రాలే. కిరాణా షాప్ ఉంది, ఆ కిరాణా షాప్ పెద్ద అమ్మది, రోజు 2,000 అమ్ముతా. కాబట్టి ఈ పని చేస్తున్నా. మాకు ఒక 2-3 ఎకరాల పొలం ఉంది, అలానే పని చేస్తున్నాం, అలానే బతాము. మేము ఉన్న మామూలు వాళ్ళం, మధ్యతరగతి కుటుంబము, వేరే పని చేయడానికి రాదు. అంతే. ఇది ఇష్టంగా ఎందుకంటే ఈ యూట్యూబ్ ఎందుకంటే ఏదో పెట్టినాడు, డబ్బులు వస్తాయి, డబ్బులు ఎవరు ఇయ్యరు మనకు. ఇష్టంగా డబ్బులు ఇయ్యరు, అందరు డబ్బులు వస్తాయి అంటారు. డబ్బులు రావు రాని. అరే నువ్వు అట్లా ఆపుకుంటే దోశ పీక్ దగ్గర ఇవో అవసరం చేసేసాను మీరు. ఇగో ఇది ఏమేద్దాం, ఏం పై దుంతులు ఇగో మంచిగా ఇక్కడ చెరిగేసాను. గడ్డి మొత్తం ఇంత గడ్డి అడవి ప్రాంతం కదా, గడ్డి ఇంత పోతుంది.
ఇగో ఇది కూడా శనిగేసిన మాల ఇగో ఇగో శనగకాయ పెట్టాము ఇగో ఇది శనిగేసిన అటు ఇది ఓ నీళ్ళు లేక అది కూడా ఎండిపోతుంది శనిగేసాను ఓ శనగకాయ అయింది ఆల్రెడీ ఇగో అంతా చెరిగిసేన అంటారు ఇది తెలుసుగా చెరిగిసేన అంటే మీకు అది ఏం చేస్తాను ఫ్రెండ్స్ ఇలాగ అయితే జరుగుతుంది పై డబ్బులు రావు ఏం రావు ఇలా మంచిగా పోతుంది ఇగో చూడండి ఫ్రెండ్స్ చెరు మొత్తం రేపేసిన కొద్దిని మొత్తం రేపేసిన కొద్దిమీర రేపినాక మళ్ళీ టమాటా ఏమైనా వేస్తా వేసి చూస్తా మళ్ళీ అది ఏమో ఇక పొలం అమ్ముదామంటే 2 కోట్లు పోతుంది అంతే పోతలేదు 2 కోట్లకు ఎకరా పోతుంది నాకు ఉన్నది 3 ఎకరాలు 2 ఎకరాలు అమ్ముతే ఎట్లా బతకాలి మళ్ళీ ఆ కోట్లు అని తినేస్తాము ఉంచుతామా అవి అయిపోయాక మళ్ళీ పిచ్చడం అవుతాము కాబట్టి అమ్ముతలేను ఇగో మొత్తం ఘోరంగా ఉంది ఇది బోర్ ఫ్రెండ్స్ బోర్ ఇది ఇగో ఇది బోర్ ఇది బోర్ ఇది హాయ్ ఫ్రెండ్స్ మరి హాయ్ మరి అందరికీ ఈ పొలం అయిపోయినాక కింద ఉంది ఇగో ఈ పొలం అయిపోయినా మన కింద ఉంది ఇంకొక ఎకరా అది కూడా చేపిస్తా అది కూడా చేపిస్తా ఇగో ఈ బోర్ ఇగో మొన్న బోర్ వేసి ఇవి పోయినా ఒక బోరు ఇక బోరు కూడా నీళ్ళు మామూలు ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఇగో హాయ్ ఫ్రెండ్స్ ఇగో బోరు మొన్న బోర్ వేసిన ఇగో నీళ్ళు ఇలా వస్తుంది ఇగో ఇలా ఇలా నీళ్ళు ఇలా వస్తుంది కొన్ని నీళ్ళు వస్తుంది ఇట్లా ఇగో ఇది ఫ్రెండ్స్ ఇవి బోర్ నీళ్ళు ఇది బోరు బోరు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ పల్లెటూరు ఏమేమిదో బోర్ నడిచింది ఈ ట్రాక్టర్ వస్తుంది ఇది అయిపోయింది మాకు కిందికి పోవాలి ఇక ఆల్రెడీ ఇంకో 2 మక్కలు అవుతుంది ఇలా కింద ఉంది కొట్టది ఆ కింద పడిపించి మళ్ళీ ఇంటికి పోవాలి ఇక ఇట్లా ఈయన పడిపిస్తుందా ఎకరా అయిపోతుంది ఎకరా పావు దగ్గర 2 గంటలది అంటే 3000 అంటే 1416 28 వందలని మళ్ళీ కిందికి పోయి మళ్ళీ కొట్టిస్తా కింద ఎకరా ఉంది అది కొట్టించి మళ్ళీ మేము పెడతా ఫ్రెండ్స్ అయిపోయాక బాయ్ ఫ్రెండ్స్ మనం ఉంటాం మరి మీరందరూ మంచిగా ఉండాలి మీరందరూ మంచిగా ఉండాలి బాయ్ మరి ఉంటాం మరి లైక్ చేయండి ఫాలో చేయండి గంట కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉండండి నేను మంచిగా ఉంటా అందరూ మొత్తం చిన్నోళ్ళు పెద్దోళ్ళు వాడిపిల్లలు అక్కలు చెల్లెళ్ళు అందరు నా ఫాలోవర్సే మీకు నమస్తే నాకు నమస్తే బాయ్ ఉంటా మరి ఫ్రెండ్స్ కుమార్ గౌడ్ అంటారు బాబు తగ్గేలేదు కుమార్ గౌడ్ అంటారు కుమార్ కాక అంటారు చూసుకొని అది ఇన్స్టాగ్రామ్ ఉంది ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి రండి ఓకే.